నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఘాట్కేసర్ టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మా గౌరవ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అవమానపరుస్తూ చెప్పిన మాటలు చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి, దానిపైన చర్చకు మేము సిద్ధమని మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్వహించిన సమావేశం దేవర బాలాజీ అని, భూముల సమస్య గురించని సమావేశం ఏర్పాటు చేసి ఇతర విషయాలను అనగా బైపాస్ రోడ్డు, రైల్వే వంతెన నిర్మాణ పనులు, దేవర బాలాజీ భూముల గురించి మాట్లాడటం జరిగింది. వారికి అడుగుతున్నా, మీకు ఇక్కడ ప్రజలు 10 సంవత్సరాలు పాలన చేయడానికి అవకాశం ఇచ్చారా? అప్పుడు మీరు ఏం చేశారు? మీరు అప్పుడు అన్నమాట నన్ను గెలిపించండి, దేవల బాలాజీ సమస్య తీరుస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టిన సంగతి మర్చిపోయి గెలిచిన తర్వాత ఆ సమస్యను వదిలేసిన చరిత్ర మీదని విమర్శించారు. ఈ విధంగా డేర్గా అప్పటికే ఎండోమెంట్ కమిషనర్ గారు ఈ భూములను సర్వే చేయాలని చెప్పి 1వ బ్లాక్ నుంచి 10వ బ్లాక్ దాకా మొత్తం ఎండోమెంట్ అధికారులు ఇన్ఛార్జి ఎంఆర్ఓలతో సర్వేకి వస్తే చాలామంది అక్కడ ఉన్న ప్రజలందరూ భయాందోళన పెడితే, అన్న ఈ సర్పంచ్ కూడా లేకుండా సరే అని చెప్పి న్యాయ నిపుణులతోటి పంచాయతీరాజ్ అధికారులతోటి 1250 ఇక్కడ లెక్కలు ఉన్నాయండి, చూడండి. మేము 1250 ఇండ్లకు చట్టబద్ధత హౌస్ ట్యాక్స్ ఇచ్చాం, ఇంటి నెంబర్లు ఇచ్చాం, నల్లా బిల్లులు ఇచ్చాం, కరెంటు మీటర్లు ఇచ్చాం, పర్మిషన్లు ఇచ్చే ఘనత కూడా మాదే అని కూడా సభాముఖంగా చెప్తున్నాం. ఏ ఛాలెంజ్కైనా చెప్పండి, అన్ని వివరాలు ఈనాడు పేపర్లు కావు, 30 బుక్కులండి. 30 బుక్కులతోటి అక్కడ ఉన్న ప్రజలు మాకు ఆదరించినందుకు, రెగ్యులరైజేషన్ మా మేనిఫెస్టోలో పెట్టినందుకు, దాన్ని అమలు చేస్తున్నందుకని మేము చట్టబద్ధత ట్యాక్స్లు వేసిన చరిత్ర మాది. ఇవాళ ఎవరు అడ్డుపడుతున్నారని ఎవరు మా మీద దీని మీద కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆధార్ స్టార్ట్ అయింది. అప్పుడున్న పంచాయతీరాజ్ రావేంద్ర గారు సార్ ఏం చెప్పారు? ఆ ప్రతి ఇంటిది ఆధార్లో ఉండాలి, రేషన్ కార్డులో ఉండాలి, ఓటర్ లిస్టులో ఉండాలి, బ్యాంక్ కార్డులో ఉండాలి. ఎంతోమంది సలీంబాయి కాదు, అనిబాయి కానీ ఎంతోమంది ఎన్నో రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు అన్ని రకాలుగా ఇచ్చిన చరిత్ర మాది. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసిన మేము దాదాపు 50 సంవత్సరాల నుంచి అక్కడ మొట్టమొదటి సర్పంచ్ రాధాకృష్ణ గారు, ఆ తర్వాత ఆంజనేయులు పంతులు గారు 25 సంవత్సరాలు, రామరెడ్డి గారు 12 సంవత్సరాలు, పెద్దలు బండారదాసన గారు 5 సంవత్సరాలు, మేకల సుజాత మేము 5 సంవత్సరాలు, 40-50 సంవత్సరాలలో అక్కడ ఇండ్లు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, వాటర్ లైన్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి అన్న గారు ఎన్నో మీటింగ్లు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్లతోటి, కలెక్టర్లతోటి వాడివేడిగా చర్చలు చేసి 1200 సుమారు ఘట్కేసర్లో సుమారు 2500 ఇన్కమ్ పెంచాలని 2500 ఇల్లు ట్యాక్సీలు ఇచ్చిన చరిత్ర మాది. ఇంటి ట్యాక్సీలు ఇచ్చాం. మైసమ్మగుట్టకు 300, గుంటిగూడెం, ద్వారకనారు చర్చకు రమ్మన్, రికార్డు చూపెట్టమన్, క్యాష్ రిజువులు చూపెట్టమన్. ఎంత అభివృద్ధి అండి! డైరెక్ట్ 50 ఏళ్ళ చరిత్రలో కరెంటు లేకుండే ఇదే గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పార్టీలకు అతీతంగా ఆనాడు నవతెలంగాణ పార్టీలతో గెలిచిన వ్యక్తులం మేము గ్రామాభివృద్ధి విషయంలో శత్రువుతో మిత్రుగా ఉండి అఖిలపక్ష నాయకులకు గ్రామంలో పెద్దవాళ్ళను కలుపుకొని డైరెక్ట్ కరెంటు చేయించిన కరెంటు లేకుండే పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ బండారదాసరి నాయకత్వంలో ఒక రైల్వే ట్రాక్ కింద ఒక పైప్ ఉండే, సొరంగం ఉండే, ఆ సొరంగం నుంచే కరెంటు తీసుకుపోయినాం. ఒక్కటే ఘట్కేసర్ మంతం ఒకటే కరెంటు ఉండాలనేది ఇష్టం. వాటర్ కూడా కరువు ఉండే అన్నాడు, వాటర్ 1000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, పాత బిల్డింగ్లకు మొత్తం కెమికల్ తోటి నా శిష్యుడు బొక్క ప్రభాకర్ రెడ్డి అడుగుమని ఎన్ని కోట్ల రూపాయల నిధులతోటి మేము అభివృద్ధి చేసినాం. రమ్మని ఏ చర్చకైనా ఎవరేం అభివృద్ధి చేసినారో ఉట్టిగైనా అదండి. 50 సంవత్సరాలు పెద్దవాళ్ళు రాధాకృష్ణ పంతులు కానీ, ఆంజనేయులు పంతులు కానీ, రామరెడ్డి గారు కానీ,
పెద్దలు దాసన్న గారు కానీ 50 ఏళ్ళ చరిత్రలో వాళ్ళు చేసి ఈనాడు సర్పంచ్గా మేము పార్టీలకు అతీతంగా 24 గంటలు ఇప్పటి కూడా ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారండి, ఎన్ని డెత్ సర్టిఫికేట్లు ఇచ్చారు, చర్చకు రమ్మన్ ఇలా సర్వీస్ చేస్తాం మేము. అందుకని ఈ విషయంలో ఏ చర్చకైనా నాకు అడ్డుపడుతున్నారు, దమ్ముండాలి. మైసమ్మగుట్టకు పేపర్ లేకుంటే గౌరవనీయులు మన సుధిరెడ్డి అన్న నాయకత్వంలో ఎండోమెంట్లో చేపించిన చరిత్ర మాది. గత ఎంతున్నాయి అంటే 3 లక్షలు భూములు ఉన్నాయి సుమారు టెంపుల్ల చుట్టుముట్టు. 3 లక్షల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కొండలు నీటిలో మునుగున్నాయి 16 లక్షలు. అర్చకుల దాకా 18 లక్షల భూములు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్ భూములు 7 లక్షల దాకా ఉన్నాయి. మరి ఆక్రమణకు ఎంత, లీజుకు 21 లక్షలు భూములు ఇచ్చింది. ఆక్రమణకు ఎన్ని భూములు? 22 లక్షల భూములు ఆక్రమణకు గురైనాయి. ఈ ఆక్రమణలో ఉమ్మడి రంగారెడ్డి కానీ నల్గొండ కానీ మహబూబ్నగర్లో 69%, ఆక్రమణకు 24%. ఉమ్మడి రంగారెడ్డిలో 16 లక్షల భూములు. 16 లక్షల భూములల్లా 5 లక్షలు అన్యక్రాంతమైనవి. ఏవైతే అన్యక్రాంతమైన భూములలో 8 లక్షలు అండి. ఇది రికార్డులు అండి. ఎండోమెంట్లో నేను మాట్లాడుతుంది వాస్తవం, ఇది రికార్డు. ఇది ఎండోమెంట్ కమిటీతో కూడా ప్రజలకు ఎండోమెంట్ చట్టం అంటే ఏంది, ఎండోమెంట్ భూములు అంటే ఏంది. 8 లక్షలు అండి. ఇప్పటి వరకు 8 లక్షల భూములు గౌరవ న్యాయస్థానాలలో నడుస్తున్నాయి. 13 లక్షలకు ఎవరు కూడా ఏమంటలేరు. ఇప్పుడున్న ప్రభుత్వము, మన ప్రభుత్వము, దేవాదాయ శాఖ ఈ రక్షణ భూముల గురించి, ఈ స్వాధీనం గురించి చట్ట సవరణ చేసేందుకు వచ్చింది. నేను గట్కేజలో 200 చిల్లర భూములు ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉంటేనే దీని చట్టబద్ధత అవుతుంది. ఏకదం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరమైంది. ఇలా 2G నుంచి 5G వచ్చింది. రష్యాలో 16G ఉంది. ఇంకా 100 ఏళ్ల క్రితం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ యువత కూడా కళ్ళబొల్లి ఇప్పుడు ఈ భూములకు మేము అడ్డుపడుతున్నామా? ఈ భూములకు కూడా మేము పెడతాం. నువ్వు ఇలా ఫ్లైఓవర్ విషయంలో అఖిలపక్షం పెట్టావు, మరి ఇప్పుడు ఎందుకు అఖిలపక్షం ఎందుకు వస్తలేదు? ఇలా అధికారంలో ఉన్నావు, 2 ఏళ్ళు అయింది. నువ్వు ఈ భూములకు దమ్ముంటే గౌరవ ముఖ్యమంత్రితో అధికారంలో ఉన్న ఛానల్ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గెజెట్ తీసి పడేస్తే అసెంబ్లీలో మాట్లాడితే అయిపోతుంది. పాలతోటి అడిగేస్తావు. బ్రిడ్జి ఎంతసేపు అండి? 2 సంవత్సరాలు 50 లక్షలు చేసింది. మట్టి పైసలు కావు. మల్లారెడ్డిని విమర్శించే స్థాయా? అందుకనే ఇప్పుడున్న యువతరం కానీ, ఇప్పుడున్న ఈ పట్టణం, గ్రామం నుంచి పట్టణం అయింది, పట్టణం నుంచి GHMC అయింది. ఇక్కడ అప్పలెక్క కాదు, దాదాపు 7-8 ఆర్గనైజేషన్లు గట్కేసర్ మౌలిక సదుపాయాల గురించి పోరాటాలు చేస్తుంది. ఈయన ఉత్తరాలతో కూడా చేస్తుంది. గురుకుల పరిరక్షణ కమిటీతోటి ఓల్డ్ విద్యార్థులు చేస్తున్నారు. మైసమ్మగుట్ట శ్రీ మైసమ్మగుట్ట పరిరక్షణ కమిటీ అండర్ పాస్ గురించి చేస్తున్నారు. రోడ్డు బాధితులు చేస్తున్నారు. జేఏసీ పైర్ గురించి చేస్తున్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గట్కేసర్లో లింగం గురించి చేశారు, బుడ్రాయి గురించి చేశారు. అందరు ప్రజలు చైతన్యమైరండి. చాలా చేంజ్ అయిపోయింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? నేను ఒకటే చెప్తున్నా, ఎవరు దిగజార్చు కాదు, ఎవరిని కించపరచడం కాదు. ఏది ఉన్నా ఈ గట్కేసర్లకు నా చేతులు జోడించి చేస్తున్నా. ఫ్లైఓవర్ విషయం, మొట్టమొదటగా ఫ్లైఓవర్ విషయం ఎంత అండి, ఎంత నరకయాతన. ఇది ఎండోమెంట్ స్థలాలు అనేది గట్కేసర్ ప్రజలు మేము బాజాప్తా చట్టబద్ధత 2008లో ఎవరిచ్చిర్రు, ఎవరితోటి రద్దు అయింది, ఏమైంది, దాన్ని గౌరవనీయులు పెద్దలు సుధిరెడ్డి గారి నాయకత్వంతో ఇక్కడ ఎండోమెంట్ బాడీతోటి వాళ్ళందరూ కలిసి ఆ హౌస్ కమిటీలో కూడా తీసుకుపోయినామండి. ఇంద్రకరణారెడ్డి గారితో కేటీఆర్ తోటి మాట్లాడినాం. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇప్పుడు నువ్వు చేస్తుంటే ఎవరొద్దు అంటున్నాడు. స్వాగతిస్తాం, పాలాభిషేకం చేస్తాం. కానీ ఈయన దిగజారే మాటలు, చేసే కళ్ళబొల్లి మాటలు అనేది ఎవరు కూడా అభివృద్ధి మీద వస్తావా చర్చకు రా. ఎవరు ఆయంలో, ఏ సర్పంచ్ ఆయంలో ఎవరేం చేసిర్రు, గత సర్పంచ్లు ఏం చేసిర్రు, నువ్వు ఎవరేం చేస్తున్నావు రమ్మను. అఖిలపక్షం సవాల్ వేస్తున్నావు, అఖిలపక్షం పెట్టండి, లైవ్ పెడతాను పేపర్లతో సహా ఆధారాలతో. ఏ అభివృద్ధికి ఎవరు అడ్డుపడిరండి? శ్రీ గట్టు మైసమ్మ గుట్టకే అడ్డుపడిన చరిత్ర మనది వీలది. అమ్మవారి గ్రామ దేవత
ఇప్పుడు ఏది ఉన్నా కాలం అనేది మారిపోయింది. ప్రజలు అనేది ఎండోమెంట్ ఈక్వలెంట్ ప్రభుత్వ రక్షిత భూములు. ఈ ఎండోమెంట్ మీద పాపం ప్రభుత్వాల దమ్ముంటే తెలంగాణలో ఉన్న ఆలయ భూములకు ఏవైతే వర్తిస్తుందో గట్కేశ్వర్ ప్రజలు కూడా గమనించాలి. దీని మీద కూడా మన ఎండోమెంట్ కమిటీతో కూడా కరపత్రం ముద్రిస్తాం. కావున దేన్నైనా అందరం కలిస్తేనే గ్రామాభివృద్ధి అవుతుంది. ఈ రెండు విషయాలల్లో రాజకీయాలు, జెండాలు, కులాలు, మతాలు పక్కబెట్టి ఫ్లైఓవర్ విషయంలో మొట్టమొదట ఫ్లైఓవర్ విషయంలో అన్ని పక్క పెడతాను. భేషజాలాలు, ఇవన్నీ అహంకారాలు, ఇవన్నీ పక్క పెట్టి అది ఫ్లైఓవర్ విషయంలో పిల్లనియాలంటే కూడా కష్టమవుతుంది. ఆ ఫ్లైఓవర్ విషయంలో ముందందుకు రావాలని ఆనాడు గతంలో ఒక విధంగా ఉద్యమాలు, ఇప్పుడు పాపం అయినది లక్ష్మారెడ్డి గారు పాపం జిఎస్సి పిల్లలు యువతరం వాళ్ళు కొట్లాడుతున్నారండి. ప్రభుత్వం మనం ఉన్నాం, మన ప్రభుత్వం ప్రజలతోటి ప్రభుత్వం ఏర్పడుతుంది. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వంతో పని చేయించుకుంటాం. కావున ఈ ఫ్లైఓవర్ విషయంలో, దేవుల బాలాజీ విషయంలో గతంలో నువ్వు అన్ని అఖిల పక్షాలు పెట్టావు, గతంలో అందరినీ కలుపుకున్నావు. మరి ఇప్పుడు దేవాలయ భూములతోటి కూడా ఈ కమిటీ చేస్తే లేదన్నప్పుడు మరి అన్ని పార్టీస్, సిపిఎం పార్టీ ఇక్కడ వాయా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ వాయా, అన్ని పార్టీలను పిలిపిస్తానండి. మేము కూడా వస్తాం, బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా వస్తాం. జేఏసీ పార్టీలు కాదే, అన్ని కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అన్ని ఉన్నారు. వాళ్ళు పాపం పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉన్నారు, కొట్లాడుతున్నాడు ఆయన. కావున ఇప్పటికున్నా ఏమున్నా చెప్పు. मीडिया मित्रों अंदर के नमस्कार। ये कल मीटिंग लगा के अब्बास यादगिरी साहब मीटिंग लगा के ये करे वो करे बोले तो ये 50 साल से आपसे नहीं है, 50 साल से देवल बालाजी की है। आज नहीं, ज़माने से पुराने लोग भी करे, अच्छा बुरा करे। टाइम आए जब होता था 5 जिराक्स कापियाँ निकाल के पब्लिक को सफ़र करके लाए तो करे तो कैसा होता वो लीगल में गवर्नमेंट से असेंबली में रख के कुछ भी पास होने बाद ही अपना इक्का गटकेसर ही नहीं है। पूरे तेलंगाना में बहुत बड़े प्रॉब्लम ये है। प्रॉब्लम रहने से वहाँ से कर ले गया है तो होता उन्हें अभिनय किया, अब उतने काबिल के नहीं है मल्ला रेड्डी को बोलने के। हम हमारे को भी अच्छा बोल रहा, उन्होंने सबको करे तो है, हिंदुओं को करे, मुसलमानों को करे, क्रिश्चनों को करे, हर एक को हम भी फ़ायदा उठाए उनसे, नहीं बोल के नहीं। कई बोले तो हर एक को कर ले गया, फिर मल्ला रेड्डी क्या करे नहीं करे बोले तो तुम्हारे को एक को करना था, हर एक को कर ले गया रही। एक घर को एक को नहीं कर सकते ना, उसका हम हमारे हद तक हम कर, हमारे हद तक हम लोग करे। तुम बोलने के उतने काबिल के नहीं होते मल्ला रेड्डी को, जब देख समझ के बात करो। और बोलते देवल वाला बोल के 5 गरीब आदमी आते 5 जिराक्स सेंटर ना लाओ बोल के बोले। ये कहाँ का हुआ? पहले वो ब्रिज हम इससे पहले भी जरा रोड साफ करने के बाद गड़ा करके गेट बंद कर दिए। अब तक आना जाना रहता था पब्लिक को, वो गेट बंद करके उसको गेट पूरा ला करके उसको भिजा दिए। फिर पब्लिक सफ़र होना, तुम्हारे पास कारा है, इसको भाई गरीब लोग हाँ कितना सफ़र होके आ रहे हैं, 3 6 किलोमीटर कितना सफ़र है। तुम लोग को एसी का कारा मिल रहे हैं, तुम लोग फिर रहे हैं पैसे वाले, नीए वाले कितना सफ़र हो रहे हैं। इसलिए है आप लोग भी मेरे से मैं भी बात करने का मतलब क्या है, देवल बालाजी करेंगे, सब मिल के करे तो होता। हम तुम अकेले ना होते वहाँ पर गटकेसर में, बालाजी नगर में। हम भी बचपन से अब इतने बड़े हो गए, 60 साल के हो गए, हमारे को मालूम है सब सर्वे नंबर के हिसाब से सिंपल में सर्वे नंबर मार के वो कंप्लेंट कहाँ देना था, किधर देना था, कर लेना था। इन लोगों को गरीब लोगों को 5 लाओ, नहीं लाए तो आप होने टाइम पे होता, लाना बोल के सबको सफ़र कर रहे। अब बस में अपन सब मिल के करना है तो इंशाल्लाह सब मिल के करेंगे। अब एक को आपको वांटेड करके मैं इलेक्शन है, अब मैं भी कॉर्पोरेटर बनना है, अब ये सब छोड़ दे के उधर जा रही। एक दिन 5 साल उधर, 2 साल बैठते फिर उड़ते, 2 साल बैठते कुछ भी तमाशा ले लेके बढ़ते रहते। इसलिए मैं बोल रहा हूँ सब मिल के हिल मिल के सब करेंगे बोल के बोल रहा हूँ मैं। बस థ్యాంక్ యూ నమస్కారాలు. ముందుగా పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అట్నే గట్కేసర్ మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, మా అందరి నమస్కారాలు మీకు. ముఖ్యంగా గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా గత వారం 10 రోజుల నుంచి కూడా గట్కేసర్లో కొంతమంది నాయకులు దేవల బాలాజీ భూమని, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి,
మన అండర్ పాస్ ఫ్లైఓవర్ అక్కడ బైపాస్ గురించి మన గత రెండు రోజుల కింద ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ నాయకులు కొద్దిమంది, ముఖ్యంగా దేవల బాలాజీ సంబంధించిన భూముల విషయానికి వస్తే అది గత కొన్ని ఏళ్ల సందు కూడా దేవల బాలాజీ అనేది గట్కేసర్లో ఉన్న 200 పైచిలకు ఎకరాలు దేవల బాలాజీలో పడిపోయింది. మాది గట్కేసర్ గ్రామం, వెంకటాపురం బాలాజీ టెంపుల్ కిందికి రావడం జరిగింది. అది గత కొన్ని సంవత్సరాల కింద నుంచి రావడం జరిగింది. గతంలో అది రిజిస్ట్రేషన్ అయ్యేది, ప్రతి ఎకరంలో ఉన్న భూములు కానీ ప్లాట్లలో అయినాయి, లేఅవుట్లు అయినాయి, అన్నీ అయినాయి కూడా. అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి, మన బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, పేరు మార్పిడిలు అయినాయి, పర్మిషన్లు ఇచ్చిర్రు, అన్నీ చట్ట ప్రకారం అన్నీ కూడా అక్కడ ఉన్న మా గట్కేసర్లో సగం గ్రామము ఆ దేవల బాలకు సంబంధించిన భూముల కింద రావడం జరిగింది. అన్నిటికి కూడా గతంలో పర్మిషన్లు కానీ, రోడ్లు కానీ, అక్కడ అంగన్వాడీలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటైంది. ఒక గ్రామమే ఏర్పాటైంది మా గట్కేసర్లో సగం గ్రామం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గతంలో రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, లోన్లు అన్నీ వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంజాద 2004 నుంచి 2013 మధ్యలో అది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఇక్కడ గట్కేసర్ ఎవరైతే అక్కడ నాయకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారో దేవల బాలాజీ గురించి, వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళే మన గట్కేసర్ సబ్ రిజిస్ట్రార్కు ఒక లెటర్ రాయడం జరిగింది. ఎండోమెంటు దేవల బాలాజీ కమిటీ ద్వారా ఒక లెటర్ పెట్టించి ఈ భూములలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయదని ఈ దొరలే అక్కడ లెటర్లు పెడితే అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసారు, పర్మిషన్లు ఆపేసారు, హౌస్ నెంబర్లు ఆపేసారు, అన్నీ ఆపేసారు. ముఖ్య కారణము ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో దొరలు, ఈ నాయకులే, వీళ్ళే చేసిన పుణ్యం. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు ఈ పుణ్యాభివృద్ధిలో చేసారు. దాని తర్వాత 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నటి. మా గట్కేసర్ గ్రామ వాస్తవుడిగా నన్ను ఇక్కడ ప్రజలు ఎంపీటీస్గా ఎన్నుకుంటే నేను 21 గ్రామాలకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు ప్రజలను అందరూ. ఇది నా గ్రామం కాబట్టి నాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుందనే ఆలోచనతో అదే ఎమ్మెల్యే గారితో అప్పుడు ఒక దేవల బాలాజీ కమిటీగా ఏర్పాటు చేసి దానికి మా బావగారైన మా సార మురళి గారిని ప్రెసిడెంట్గా చేసి మిగతా సభ్యులందరూ దానికి ఒక 15-20 మంది దాకా అక్కడ సంబంధించిన ప్లాట్ల యజమానుల అందరూ సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సుధీరన్న ఎమ్మెల్యేగా అప్పుడు సీలింగ్ ల్యాండ్ దానికి అసెంబ్లీ సబ్ కమిటీలో చైర్మన్ ఉండే అతను. ఆ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఏవైతే ఈ దొరలు చేసిన పుణ్యానికి ఇక్కడ రీషన్లు అయితే మాకు కావాలనే ఉద్దేశంతో మేము అప్పుడు కూడా ఇలా నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ బాడీగా ఏర్పడ్డారో వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్ తీసుకెళ్ళి, అసెంబ్లీకి తీసుకెళ్ళి అప్పుడు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉండే, ఎండోమెంట్ మినిస్టర్, అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉండే. అతని దగ్గర కూడా వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు దీన్ని చేసినాము. అప్పుడు కేటీఆర్ గారు దీనికి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉండే. ఇక ప్రయత్నం చేసినాం కాబట్టి అప్పుడు రెగ్యులేషన్ అనేది అన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించి పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి మేము క్యాబినెట్లో చర్చించి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ గారిని మేము కలవడం జరిగింది. కానీ మాకు పర్మిషన్లు వస్తలేవు, మాకు హౌస్ నెంబర్లు ఇస్తలేరు, ఇది ప్రాబ్లం అవుతుందని చెప్తే మల్లారెడ్డి గారు ఆ టర్మ్ 5 సుధీరన్న గారు అయిపోయారు మంత్రిలో కేటీఆర్ని కలవడం జరిగింది. కేటీఆర్ గారు కలిస్తే కేటీఆర్ మల్లారెడ్డి గారు లేకపోతే అభివృద్ధే లేదు, ఆయన ఉండేప్పటికనే అభివృద్ధి ఇవ్వాలి. ఎన్ని చేసిండండి గట్కేసర్ గ్రామానికి, ఏం మాట్లాడుతుంది? ఏ గుళ్ళకు, బళ్ళకు, రోడ్లు, ఎన్ని గుళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఎన్ని మసీదులకు డబ్బులు ఇవ్వాలి, ఎన్ని చర్చిలకు డబ్బులు ఇవ్వాలి? ఆయన ప్రతి ఒక్కరికి సొంత డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసిండు. ఆయన సొంత 3 కోట్లు ఇచ్చి బ్రిడ్జి కట్టించిండు. ఆయన ఇలా 90% బ్రిడ్జి అయిందంటే ఆయన పుణ్యమే. ఈ 2 ఏళ్ళ సార్ ఏం గాడిదలకు వస్తారు ఇల్లు కాంగ్రెస్ లీడర్లు వచ్చి విరమింప చేసారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో జొర్రుడు అలవాటుగా మీ అందరికీ
ఏం చేస్తారు? చెయ్యి చేతనైతే ఆ పని చేయరు. దేవాల బాలాజీ చేతనైతే చేయరు. వద్దంటే మేము కూడా సహకరిస్తాం ప్రతిపక్షంగా. మా ఎమ్మెల్యే ఉన్నాడు, అసెంబ్లీలో అడుగుతాం. మా కేటీఆర్ గారు ఉన్నాడు, కేటీఆర్తో మాట్లాడిస్తాం. అవసరం అనుకుంటే కేసీఆర్తో కూడా మాట్లాడిస్తాం. మేము ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మరి అదే అంటుండే కదండి, ఏది కొట్లాడినా ఏమి ఇట్లా ఓడిపోలేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నా నా విజయం అంటుండే కదా. ఏం కొట్లాడినా ఆయన? దేని గురించి కొట్లాడి? ఏం విజయం? దేని కొట్లాడండి? కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉండే, టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చే, మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మల్లారెడ్డిని పక్క పెట్టి మళ్ళా జంగ్ ఏమిడివా? ఎప్పుడు ఏం కొట్టు? ఏం నాయకత్వం? ఏం గెలిచిరని ఏది అంటున్నావు? ఏ సమస్య పరిష్కారం చేశారు? డెవలప్మెంట్ పరిష్కారం చేసిరా? అప్పుడు సర్పంచ్గా అప్పుడు గెలిచినప్పుడు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలు ఉంది ఇప్పటికీ. కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మేము చేపిస్తామని చెప్పారు. చేసిరా? డెవలప్మెంట్ అట్నే ఉంది కదా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అట్నే ఉంది కదా. ఏం చేసిరు? ఏం చేసిరు? చేసి పని చేసిన చెప్తే అయితే కొత్త డ్రామా. ఇప్పుడు అలా పేపర్లు తీసుకోవాలి, జిరాక్స్ ఖర్చులు వేసిన అమాయకు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ప్రశాంతంగా కూరాలి. ఏమైంది? ఇప్పుడు అయినప్పుడు అవుతుంది. అది తప్పకుండా 100% ప్రభుత్వం చేయాలి. అది మన చేతులు లేదు. అది రేవంత్ రెడ్డి గారితో చేయాలి. కొత్తగా నాటకం పెట్టిరు కూడా, అది స్కూల్ గురుకులు అని ఉత్తరాలు రాసుడు. ఆ గురుకులు చేసే శాతం అయితే లేదు కానీ దేవాల వల్ల చేస్తారు. బాత్రూమ్ కట్టలేకపోయారు. గురుకుల్లా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 రూమ్లు వేసినామండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పైన 5 రూమ్లు వేసారు. బాత్రూమ్ కట్టాలా లేదా? ఇప్పుడు కాలేజ్ బిల్డింగ్ కట్టినవాడు బాత్రూమ్ కట్టడా అండి? పోయి మీరు చూడరాడు పత్రికా సోదరులు, మీడియా సోదరులు. బాత్రూమ్ ఇవాళ అందరం తలాయిని చెందేసుకొని కడుతున్నమాట. మహిళలకు బాత్రూమ్ పోదామంటే లేదు, 1 కిలోమీటర్ పోవాలి. చెట్లకి ఇట్లా పోవాలి పిల్లలు, మగ పిల్లలు ఇట్లా. గది సోయలేదు ఇలా గనట, గురుకులాట, ఉత్తరాలట, అదంటే ఇదంటే ఎంతమంది మా చెప్తాం. హై స్కూల్ తీసుకొచ్చి గురుకులు పెడతారు. మీకు చాతన అయితే కేజీ నుంచి పీజీ పెట్టు, గురుకుల్లా డిగ్రీ కాలేజ్ పెట్టు. కేజీ నుంచి పీజీ శాంక్షన్ చెప్పివే ఆ చాతన అయితే. గాపాన్ చేయాలి కానీ హై స్కూల్ అంతా తీసుకొచ్చాట ఈడ పెడతారట. ఎక్కడికి రావాలి జనాలు? హై స్కూల్ పిల్లలంతా వచ్చి ఎడ చదువుకోవాలి? అక్కడికి వచ్చి 1000 మంది పిల్లలంతా వచ్చి ఇక్కడ మళ్ళీ చదువుకోవాలా? ఏడగారితో బాత్రూమ్ కట్టిన శాతం అవుతుంది కానీ బిల్డింగ్లు కట్టిస్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి అక్కడ మారుస్తారు. ఎందుకు అనవసరంగా ప్రజలను పెడతారు? ఇంకా అమాయక ప్రజలు ఇటువంటి మోసపూరి నాయకులను నమ్మకాన్ని దయచేసి మీరు గట్కేసార్లో 10 ఏళ్ళకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఊరికి వెనకకే పోతుంది తప్ప మనకు ముందుకే ప్రసక్తి లేదు. ఆయన ఒక అడుకుంటున్నాడు వాళ్ళ అభివృద్ధిని. ఓడే అడుకుంటాడు. ఊరికి మేము 50 ఏళ్ళ సేవ చేస్తున్నాం. మేము అందరం, మా తండ్రులు, మేము, మా తమ్ముళ్ళు, మా సోదరులు ఊరికి కట్టుబడి ఉన్నాం. ఏం లేదు, ఉన్న భూములన్నీ అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం. మేము ఇలా లేక కబ్జాలు పెట్టి, ఆడ కబ్జాలు పెట్టి, ఈడ కబ్జాలు పెట్టి డబ్బులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కబ్జాలే లేదు. ఎన్ని చూపించాలి గట్కేసార్లు ఎగ్జాంపుల్? ఈ దొరలంతా ఈ 10 ఏళ్ళలో ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని పైసలు తీసుకున్నారు తెలుసా? రమ్మని దమ్ముంటే చర్చకు ఏనాడు చూపిస్తాం ఈ నాయకులకు అందరికీ. కోట్ల రూపాయలు మైసమ్మ గుట్ట పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటారు. ఆ గుడి ముంగడ జాగా, గుడి వెనక జాగా మొత్తం ఆమెషం. గుడికి ఇచ్చిపెట్టి దాత కూడా మా మళ్ళీ ఆ ముస్లిం ఇచ్చిపెడితే అది అమ్మకదెంగి రేటు కాడికి ఈ దొరలు ఓనికి ఎన్ని అమ్మకదెంగుతారు? అన్నీ ఇదే లిటికేషన్లు, ఇదే పంచాయతీ, ఇదే తప్ప రియల్ ఎస్టేటు, ఈ లిటికేషన్ తప్ప వేరే ఏ సోయి లేదు తప్ప. అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏం అభివృద్ధి చేసిరా? ఎక్కడవో, ఏ గల్లీవో, ఏ మూలవో, ఏడవైనా బండార్సీని వేసిన రోడే కనిపిస్తుంది. కుల సంఘాలకు బండార్సీని వేసిన కమిటీలే కనిపిస్తాయి. శ్మశాన వాటికలకు స్నానాల గదులు కట్టించింది బండార్సీని రాసి పెట్టుకోరు. ఏ కులానికైనా ఎవరికైనా కట్టించింది. యాజ్ ఎంపీగా ఉండి అన్నీ నేనే చేసిన 100% మొత్తం సాక్షరత చూపిస్తాను నేను. ఏం చేశారు గ్రామానికి? మండల ప్రెసిడెంట్గా మేము చేసినాం గట్కేశారు. ఆయన సర్పంచ్గా వాళ్ళు చేశారు. చరిత్ర ఉంది. ఆంజనేయ పంతులు, బండారు దాసు, రామరెడ్డి, నరసింహరావు, బండారు సీను ఎంపీపీ ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గ్రామానికి. అంటే కొత్తగా చేసేది వాళ్ళు చేసేది ఏం లేదు. ఏం చేస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మొన్నటిదాకా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దాంట్లో ఉన్నారు. గవర్నమెంట్ పోగా టుక్కు నూరికిన వాళ్ళకు చేయాలి కదా. చేతనైన సర్పంచులు వాళ్ళే ఉంటారు, చైర్మన్ వాళ్ళే ఉంటారు, అందరూ వాళ్ళే కదా. మరి ఏం చేశారు 10 ఏళ్ళు ఈ గ్రామానికి? ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేశారు? మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు? ప్రజలకి వెళ్ళి మబ్బై పెడుతున్నారు. అలా అనవసరం అమాయక ప్రజలను మబ్బై పెడుతున్నారు. అది ఎలాంటిది దానికి లేదు. ఆల్రెడీ ఆ కమిటీ వాళ్ళు దాన్ని పోరాటం చేసారు. ఇంకా పోరాటం చేస్తూ 90% వాళ్ళు ఇల్లు కట్టించారు దగ్గర ఉండి. రాత్రి పగలు ఏ టైం ఉండి దగ్గర ఇల్లు కట్టించారు వాళ్ళని. కమిటీ వాళ్ళు ఏం చేయలేదంటే ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు? ట్యాక్స్ పెంచే గ్రామానికి వాళ్ళ నాయకత్వంలో అవన్నీ నరసింహరావు గారు మాజీ సర్పంచ్ చెప్తారు. ఇంకోటి చెప్పిండు ఆయన, ఏదో బైపాస్ రోడ్లా అని చెప్పి ఏదో ప్లాట్లు అని చెప్పారు కొంతమంది. ఆయన సర్వీస్ రోడ్ ఎవరు వేయించారు అనేది 10 లక్షలు ఖర్చు పెట్టుకుని బండార్సిన ఎంపీపీగా ఉన్ననాడు, ఇదే దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడు, మల్లారెడ్డి ఎంపీగా ఉన్ననాడు
ఢిల్లీకి 10 సార్లు తిరిగినాం. ఇదే మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, మన మాజీ చైర్మన్ భిక్షపతి గౌడ్ గారు, వేముల సంజీవ్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరం పోయి పద్మారెడ్డి గారు, మా పద్మారెడ్డి అందగట్ల, వీళ్ళందరం 10 సార్లు ఢిల్లీకి వెళ్ళినాం. దేవేంద్ర గౌడ్ నాయకత్వంలో, మల్లయ్య నాయకత్వంలో పోయి ఆ సర్వీస్ రోడ్ వేయించినాం, బైపాస్ రోడ్ వేయించినాం. మేము వేయించినాం. అది రికార్డు ఉంది. అప్పుడు 2000 3000 పోలే గజం అక్కడ, వాళ్ళు 50,000 అమ్ముకుంటారు ప్రజలు అక్కడ. దానికి ఏదైతే కాంప్రమైజ్ ఇచ్చేందుకు 1200 అవి కూడా 2 ప్లాట్లు పోయినాయండి. 5,000 రూపాయలు ఇప్పించానా? లేదు, అది ఒరిగినవు ఇప్పినికి ఈయనవరు, అది కాంపెన్సేషన్ వాళ్ళు గవర్నమెంటే ఇచ్చింది. వాళ్ళు ఫస్ట్ కాంపెన్సేషన్ 1200కి డిసైడ్ చేసిన, 500 కాదు. 1200 ఇచ్చిన దాన్ని అందరు కొట్లాడినాం. నేను కూడా నాకు 2 ప్లాట్లు ఉన్నాయి అన్న. ఇక్కడ మన బాన్కుంట పక్కకు నాకు 2 ప్లాట్లు పోయినాయి సర్వీస్ రోడ్లో. అందరూ అప్పుడు వైఎస్ ఉన్నాడు, అప్పుడు ఎవరు మన లక్ష్మారెడ్డి గారు అందరూ ఉన్నారు. ఆయన ఒకడే ఎవరు లేరు. అందరం కలిసి పోరాటం చేసినాం. దాన్ని 1200 దాన్ని పెంచిర్రు వాళ్ళు, నేషనల్ హైవే కాబట్టి డబ్బులు పెంచి ఇచ్చిర్రు. ఆయన ఒకరే, వాళ్ళు ఒకరే ఎవరో చేస్తే కాదు. డబ్బులని మా మొత్తంగా మిస్గైడ్ చేసుడు, మభ్య పెట్టాడు తప్ప ఇలాంటిది లేదు చేసాడు. నేను మొన్న దేవలపాల గురించి ఈడ పబ్లిక్ని పిలిచిరు. దేవలపాల సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఎందుకంటే సబ్జెక్ట్ అంటే రాజకీయం. అది మీరు మీటింగ్ దేని గురించి పెట్టిరు? ఈడ పబ్లిక్ని దేని గురించి పిలిచిరు? దేవలపాల అని పిలిచిరు. పిలిచినోడు దేవలపాల గురించి మాట్లాడాలి కానీ ఊరు సమస్యల గురించి మాట్లాడి పెట్టారు. దానికి ఎందుకు అలాగే పెట్టుకోవాలి. దేవలపాల అని పిలుస్తారు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ ఎవరు చేసారు? ఇదే దూరాలు అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి నేను ఎమ్మెల్యే సుధిరెడ్డి ఉన్నప్పుడు ఈ రోడ్ మేమే ఇచ్చినాం. అడ్డం పట్టుకుని వీళ్ళంతా ఆడ ప్లాట్ అడ్డం ఉండి అందరు జనాలకు తెలుసు. ఇక్కడ మూలకు అడ్డం రోడ్ అడ్డం వస్తే అక్కడ ప్లాట్ అయినా ఇచ్చేసి బెదిరించి మన రోడ్ వేయలే, అడ్డం పండుకుని రోడ్ వేయకుంటే. ఇదే ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి ఉండి కొట్లాడి పోలీసులు పెట్టి జరిపించి రోడ్ వేయించినాం. ఈ నాయకులు అడ్డం పండుకుంటే వీళ్ళేడా దాని మీద తిరిగిరా అడ్డం పండుకొని 1 కోటి రూపాయలు పెట్టి అప్పుడు ఈ రోడ్ వేయించినాం. ఈ రోడ్ వేయించినా అప్పుడు బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. అక్కడ హౌస్ నంబర్లు, ట్యాక్స్లు ఫిక్సేషన్ చేయాలని ఒక జీవో ఇచ్చడం జరిగింది. ఆ జీవోని బేస్ చేసుకొని ప్రతి ఒక్క గట్కేసర్లో ఉన్న దేవలపాలకు సంబంధించిన 90% ఇల్లు కూడా హౌస్ ట్యాక్స్ ఇప్పించినాము, హౌస్ నంబర్లు ఇప్పించినాము, ఇండ్లు కట్టించినాము. అందరి దగ్గర ఉండి కమిటీ ద్వారా మేమందరం నాయకులు ఉండి, మా ఎమ్మెల్యే మంత్రి గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసినాం. చేయలేని ఎక్కడ కూడా అనవసరంగా వాళ్ళు నిన్న మనం మాట్లాడే నాయకులు చాలా తప్పు. అది ఈ కమిటీ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు అని తప్పు. అయినా మాట్లాడడం వాళ్ళు చేస్తారేమో చూసాం ఇప్పటివరకు అని అనడం జరిగింది. వాళ్ళెవరు సున్నికి వాళ్ళు ఎవరు ఏం చేయనేది. గతంలో వాళ్ళు సర్పంచ్ గతంలో ఇదే ఎవరైతే మాట్లాడిరో స్థానిక సంస్థల ఎన్నికలు నిలబడ్డప్పుడు గతంలో 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సర్పంచ్ గెలిచిరు. అతను ఎవరైతే మాట్లాడే వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు సర్పంచ్గా గెలిచి చాలా మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఏదైతే దేవలపాలకు సంబంధించిన భూమి మేము రెగ్యులేషన్ చేస్తాము, మేము ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కట్టిస్తాము అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు. వాళ్ళు అయినా ఎక్కడ చేయలే, వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. చేతగాని దద్దమలాళ్ళు వాళ్ళే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి లెటర్ ఇచ్చిన మహానుభావులు వాళ్ళు ఎడికెళ్ళి చేస్తారండి ఉత్తమ మాటలు అవన్నీ. వాళ్ళు చూసేది ఏముంది? ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ వచ్చేవాళ్ళు అంతా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పోయారు. ఇప్పుడు 2 ఏళ్ళు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏం చేస్తారు మళ్ళీ? ఇప్పుడు కొత్త నాటకం, కొత్త డ్రామా, ఇవన్నీ కొత్త నాటకాలు. ఏదో మున్సిపల్ కార్పొరేషన్ అయింది, దానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అని గతంలో ప్రజలు మభ్యపెట్టి ఏదో గెలిచిపోయారు. ఇప్పుడు ప్రజల ఆలోచన చేస్తారు అందరూ. ఆ రోజులు లేవు. ఇప్పుడు 10 ఏళ్ళ వాళ్ళకే అవకాశం ఇచ్చింది ప్రజలు. ఏం చేసిరాలు? 10 సంవత్సరాలు ఆ నాయకులకే అవకాశం ఇచ్చింది గట్కేసర్ గ్రామాలందరూ కూడా. ఎలాంటి అభివృద్ధి చేయలేయాలి, ఇటువంటి పనులు ఏం చేతగాలే వాళ్ళకు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు చేసిరండి? సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే నేను మండలపేట ఉన్నప్పుడు అక్కడ రోడ్డు రైల్వేలు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైల్వే ప్రాజెక్టు కింద దేవేంద్ర గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మేకల సుజాత నరసింహరావు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది. అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గట్కేసారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, ప్రభుత్వం పోయింది. అప్పుడు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బోర్డు ఉంటుంది ఇప్పటికీ. అక్కడ మేకల సుజాత నరసింహరావు అని కీసర్లో ఉంటుంది బోర్డు, తెలుసుకోమనాలని. ఈ బోర్డు మేము చేసినాము, మేము వచ్చింది, మాకు లెటర్ వచ్చింది అని అంటారు కదా, తప్పది సమాచారం. ప్రజలను తప్పుదో పట్టించుడు. మేకల సుజాత నరసింహరావు గారి నాయకత్వంలో కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాని శంకుస్థాపన కీసర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి దాన్ని ప్రారంభం చేసింది. ఇవన్నీ బ్రిడ్జిలన్నీ, ఈ సంబంధించిన బ్రిడ్జిలన్నీ
ఇదే మీరు మన ఒక వీడియోలో మీరు వినొచ్చు, ఆ. మంత్రి గారు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తారు. మరి మీరెందుకు ధర్నా చేస్తారు అని అనడం దాన్ని మీరు వినొచ్చు దాని వీడియోని. మంత్రి గారు 3 కోట్లు ఇచ్చిండు, డబ్బులు కాదు. మరి ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించడం జరిగింది. మీకు ధర్నాలు చేస్తారు. మీరే ధర్నా చేశారంట కదా. మేమేం చేసినాం ధర్నా? ఆయన వాళ్ళు చేసింది ధర్నా. ప్రభుత్వం నుండి వాళ్ళు ధర్నా చేసి మేము ధర్నా చేయలే. ఒకరోజు ధర్నా చేస్తే అప్పటిదప్పుడే మా నాయకులకు ఫోన్లు చేసి వచ్చే రమ్మని ధర్నా చేసింది జేఏసీ. తర్వాత ఫస్ట్ ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే మీ ముంగట మాట్లాడిన నాయకులే ధర్నా చేసారు. ఒకరోజు అఖిలపక్షాన్ని పిలిచి ఆల్ పార్టీని పిలిచి వాళ్ళందరినీ ఆల్ పార్టీలను కూడా మోసం చేసి వాళ్ళు ధర్నా చేసి ఒకటే రోజు టెంట్ లేపేసి అయిపోయా కథం. మల్లారెడ్డి గారు మేమందరం ప్రజలు పోయి కొడితే 3 కోట్లు సొంతంగా డబ్బులు ఇస్తే బిర్జి వాళ్ళ 90% ఆ పని అయింది. అది మల్లారెడ్డి గారి పుణ్యమైంది, ఎవరి పుణ్యం కాదు అది. గంటస్పదంగా ప్రజల ముంగట చెప్తాం మేము ఏడుకంటాడికి వచ్చి. ఆయన 3 కోట్లు ఇచ్చి అప్పుడు ప్రభుత్వంలో డబ్బులు ఇప్పిస్తే కాంట్రాక్టర్కు పని అయింది. ఈ 2 సంవత్సరాలు అయింది కదా. జేఏసీ వాళ్ళు ధర్నా చేసారు కదా, 23, 24 ధర్నా చేసి ఒక్కరోజు వచ్చారు. దానికి సంఘీభావం తెలిపిరా వీళ్ళు? ఈ నాయకులు బ్రిడ్జి గురించి మాట్లాడిన నాయకులు ఒక్కరోజున వాళ్ళకి సంఘీభావం తెలిపిరా జేఏసీ నాయకులకు? జేఏసీ అంటే ఆల్ పార్టీస్ కదా, అన్ని యువజన సంఘాలు అన్ని కలిపి జేఏసీ పెట్టింది కదా, ఏ పార్టీకి సంబంధం లేదు కదా. వాళ్ళు పెట్టింది కదా, దానికి ఎందుకు రాలే ఒక్కరోజు కూడా సంఘీభావం తెలిపలే, దాన్ని పట్టించుకోలే.